South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఏఎస్ చక్రవర్తి గారు. చాలామంది లైఫ్ మీద ఫోకస్తో లేదా మనకి మంచి రిటర్న్స్ వస్తాయన్న ఉద్దేశంతో స్మాల్ మిడ్ ఈ స్టాక్స్ అనేవి తీసుకుంటూ ఉన్నారు. అండ్ మనం చూసినట్లయితే రీసెంట్ టైమ్స్లో కూడా 30-40-50% వరకు లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏ స్టాక్స్ మనం అవాయిడ్ చేయాలి, ఏవి తీసుకోకూడదు, మనకి నష్టం రాకుండా ఉండాలంటే ఏ స్టాక్స్ అవాయిడ్ చేస్తే మంచిది, ఈ టాపిక్ గురించి తెలుసుకుందాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? నమస్తే ఝాన్సీ గారు. సో సార్, ఈరోజు అసలు ఏవి అవాయిడ్ చేయాలి స్టాక్స్ అనే మీద అందరికీ మీ త్రూ ఒక అవేర్నెస్ అయితే కల్పించండి, ఏటిని అవాయిడ్ చేస్తే బాగుంటుంది అనేది. థ్యాంక్ యూ ఝాన్సీ గారు. ఐడ్రీ మీడియాకి తర్వాత మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తూ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఝాన్సీ మేడం గారు, యాక్చువల్గా ఈ మధ్యకాలంలో స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ స్టాక్స్లో ప్రజలు నష్టపోవటానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరో ఏదో వీడియోలు పెట్టేస్తారు, ఈ స్టాక్ కొనండి మీ జీవితం మారిపోతుంది, ఈ స్టాక్ ఒకటి చాలు మీరు కోటీసులు అవుతారు, ఇలాంటివన్నీ చూసేసి తెలిసి తెలియకుండా కొనేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అండి ఝాన్సీ గారు, ఒక స్టాక్ మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పే విషయం ఏంటంటే, మీకంటూ కొంత టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ కానీ ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ కానీ ఉండాలి. ఎవరే చెప్పినా ముందు బ్లైండ్గా నమ్మొద్దు. మీరంటూ కొంత రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఆ స్టాక్ గురించి ఎంక్వైరీ చేసుకొని మీరు సొంతంగా అనాలిసిస్ చేసుకొని మీరు ఆ స్టాక్ కొనండి. అంతేగాని చెప్పిన ప్రతిదీ చెప్పంగలోని వెంటనే నమ్మేసి కొనుక్కుంటే చివరికి పోయేది మన డబ్బే. అందువల్ల అసలు ఎలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయాలి, జనరల్గా అసలు ఎలాంటి స్టాక్స్ కొనకూడదనే చెప్తాం. ఎప్పుడు కూడా అండి లో లిక్విడ్ ఉన్న స్టాక్స్ ఎప్పుడు కొనకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా తక్కువ క్వాంటిటీ ట్రేడ్ అవుతుంటాయి, రోజు మొత్తం మీద 50 షేర్లు 100 షేర్లు 1000 షేర్ల లోపల ట్రేడ్ అవుతుంటాయి, అసలు లిక్విడిటీ ఉండదు. మీరు అలాంటి స్టాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఏదైనా మార్కెట్ క్రాష్ అయ్యే టైంలో ఒకవేళ మీరు అది ఎగ్జిట్ అవుదామని ట్రై చేసినా లిక్విడిటీ ఉండలేదు, అసలు మీరు ఎగ్జిట్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓ 4000 షేర్లు కొనుక్కున్నారు, చౌకలోనే ఉంది, తక్కువ ధరలో ఉంది, ఈ 5 రూపాయలు 10 రూపాయల మీద ఉందని కొనుక్కున్నారు, దాంట్లో లిక్విడిటీ లేదు ప్రాపర్గా, ఓ 10,000 కొనేశారు, ఎవరో ఏదో చెప్పేశారని. మీరు మార్కెట్ క్రాష్ అవుతున్న టైంలో అది పడిపోతుంది అనుకొని మీరు తక్కువ దూకాలనుకుంటే లిక్విడిటీ లేనప్పుడు ఎక్కడ దూకుతారు? లిక్విడిటీ లేదు. అందులో ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు కూడా ఒక స్టాక్ కొనేటప్పుడు ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే, లిక్విడిటీ బాగా ఉందా లేదా, లక్షల షేర్లు ట్రేడ్ అవుతున్నాయా లేదా చూడాలి. అది ఫస్ట్ బేసిక్ రూల్. స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు అంటే హై లిక్విడిటీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ బేసిక్ పాయింట్ అది. రెండోది అంటే ఏంటంటే మేడం గారు, ఈ స్టాక్ మార్కెట్లో వచ్చేవాళ్ళు ఎప్పుడు రెండో పాయింట్ బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, కొన్ని స్టాక్స్ అప్పర్ సర్క్యూట్లో పెరిగిపోతూ ఉంటాయి, అంటే అసలు కొనడానికి ఛాన్స్ అవ్వదు. అప్పర్ సర్క్యూట్ వెళ్ళిపోతూ ఉంటాయి, పైన ఎక్కడో ఇరికిస్తాడు, ఓ 2 days 3 days ఉంటాయి. ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటాడు, ఫ్రాడ్ న్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే ప్రజలకి అంత పెద్ద లోతైన అవగాహన ఏముండదు స్టాక్ మార్కెట్ మీద, బ్లైండ్గా వీడియోలు చూసి ఫాలో అయిపోతుంటారు. ఇది అప్పర్ సర్క్యూట్లో వచ్చి టెక్నికల్ అనాలిసిస్ మీద ఇది ఎలా వచ్చింది ఎలా పెరిగింది అనేటువంటిది వాళ్ళు గమనించరు. ఎవడో చెప్పాడు బ్లైండ్గా కొనేస్తాడు, ఓ 4 రోజులు అక్కడ ఉంటుంది అప్పర్ సర్క్యూట్ల మీద వచ్చి, తర్వాత కొట్టడం కూడా లోయర్ సర్క్యూట్ కొట్టుకుంటూ పోతాడు, అమ్మటానికి ఛాన్స్ ఇవ్వడే, లోయర్ సర్క్యూట్ పడిపోతూ ఉంటుంది. ఇలా స్టాక్స్ ఎప్పుడు నమ్మొద్దు మీరు. పెరిగేటప్పుడే అప్పర్ సర్క్యూట్లు వెళ్ళిపోతుంటాయి, ఎక్కడో పైన 4 రోజులు ఉంచుతాడు, మొత్తం డబ్బు చేస్తుంటాడు, అయిపోయింది, మళ్ళీ ఆటోమేటిక్గా లోయర్ సర్క్యూట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు డబ్బు చేసుకొని. ఇంక అమ్మటానికి ఛాన్స్ ఎక్కడ లోయర్ సర్క్యూట్ పడితే ఓపెనింగ్గా లోయర్ సర్క్యూట్ పడి ఉంటాయి. లైక్ ద స్టాక్స్ అసలు మీరు ఎప్పుడు కూడా అలాంటి స్టాక్స్ని చూజ్ చేయొద్దు. అది రెండో కారణం. చాలామంది స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ నష్టపోవడానికి కారణాలు ఇవే, ఫ్రాంక్లీ స్పీకింగ్. అది మూడోదికి మేడం గారు, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏ కంపెనీ గురించి కూడా మీరు ఎప్పుడు కూడా మూవ్ అవ్వద్దు. అంటే రిలయబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు తీసుకున్నారనుకోండి స్టాక్స్, ఎవరో చెప్పారు
రిలయబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏదైనా మీరు టెక్నికల్గా చూసుకోండి, ఫండమెంటల్ చూసుకోండి, అన్నీ చూసుకున్న తర్వాత బేరీజ్ వేసుకొని ఆ స్టాక్ చూడాలి. అంటే మీకు కొన్ని స్టాక్స్ గురించి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలని ట్రై చేస్తాం, ఇన్ఫర్మేషన్ దొరకదు. ఇన్ఫర్మేషన్ దొరకని స్టాక్ గురించి నువ్వు ఏం రీసెర్చ్ చేయగలవు? ట్రై టు అండర్స్టాండ్. అందువల్ల ఎప్పుడు కూడా రీసెర్చ్ చేయడానికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే చూస్ చేసుకోమని చెబుతాను. అందువల్ల ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ నాట్ పాసిబుల్, రీసెర్చ్ నాట్ పాసిబుల్. ఆయన స్టాక్స్ నువ్వు కొన్నావు, అసలు ఆ కంపెనీ చరిత్ర ఏంది, దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఆ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, అసలు ఏమి తెలియకుండా వెళ్ళినతో కూడా చాలా ప్రమాదం. అలాంటి స్టాక్స్ కూడా ఎప్పుడు కూడా అవాయిడ్ చేయండి. అది 3వ పాయింట్గా చెప్తాను. 4వ పాయింట్ వచ్చేసరికి మేడం గారు, హిస్టరీ ఆఫ్ ది ప్రమోటర్ చాలా ఇంపార్టెంట్. ఝాన్సీ మేడం గారు, ఒకసారి ఒక స్టాక్ కొనబోయేటప్పుడు ఆ ప్రమోటర్ గురించి ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఎందుకంటే అంతకుముందు ఒక కంపెనీ పేరు ఉంటుంది, జనాలు ఉంచుంటాడు ఒక 7-8 ఏళ్ల క్రితం. మళ్ళీ కంపెనీ నేమ్ చేంజ్ చేసుకొని కొత్త పేరుతో వస్తాడు, మళ్ళీ ఆపరేట్ చేస్తాడు. మరి అది ఎలా తెలుస్తుందండి? మీరు అందుకని ప్రమోటర్ గురించి ఎంక్వైరీ చేసుకోవాలి. మీరు స్టాక్ కొనబోయేటప్పుడు రిలయబుల్ సోర్సెస్లో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయమంది. అందుకని మీరు నాట్ ఓన్లీ టెక్నికల్, నాట్ ఓన్లీ ఫండమెంటల్, రిలయబుల్ సోర్సెస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రమోటర్ గురించి ఏమీ తెలియదు, ఎవడో ఏదో చెప్పారు, ఆటోమేటిక్గా అసలు ఆ కంపెనీ అసలు ఓల్డ్ నేమ్ ఏంటి, అసలు ప్రస్తుతం ఏంటి, చీర మీరు అక్కడికి వెళ్తే ఏముంటుందో తెలుసా? 4 కుర్చీలు, ఓ టేబుల్ కూడా ఉండదు. అది ఎప్పుడో బీఎస్సీలో లిస్టెడ్ కంపెనీ, అసలు కంపెనీ ఉండదు, అసలు వ్యాపారమే ఉండదు. దాన్ని తీసుకెళ్ళి ఆపరేట్ చేసుకుంటూ 25 రూపాయలు తీసుకెళ్తాడు, పెనీ స్టాక్ అంటారు, కొంటాడు, వాడు మళ్ళీ వదిలేస్తాడు అక్కడ హై లెవెల్లో. మళ్ళీ 7-8 ఏళ్ళకి వస్తాడు, ఇంకో కంపెనీ పేరు మార్చుకొని వస్తాడు. అందువల్ల ప్రమోటర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి గ్యాదరింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అసలు అంటే ప్రమోటర్ యొక్క హిస్టరీ ఆఫ్ ది ప్రమోటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఎప్పుడు కూడా అంటే వేరే ఉద్దేశం కాదు, ఒక అబ్బాయిని పెళ్లి చూపులో చూశారు, ఒక అమ్మాయిని చూశారు, ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా చేసుకుంటారా? కుటుంబం నేపథ్యం అంతా ఎంక్వైరీ చేసుకుని అట్నే ఒక కంపెనీ షేర్ కొనేటప్పుడు కూడా అసలు ఈ ప్రమోటర్ ఏంటి, వీడి వ్యక్తిగత జీవితం ఏంటి, వీడి ఇంతకుముందు అసలు వీడి యాటిట్యూడ్ ఏంటి అనేది కొంత అవగాహన చేసుకొని వెళ్ళాలి. అలా అవగాహన చేసుకున్నప్పుడు మేడం గారు ఇరుక్కొట్టారు జనం. అందువల్ల ఇప్పుడు కూడా నేను అతి ముఖ్యమైన పాయింట్లో ప్రమోటర్ అనేటువంటి వాడిని ఖచ్చితంగా చూడాలని చెప్తాను. ఇంకోటి అతి ముఖ్యమైన పాయింట్ ఇంకోటి ఏంటంటే అండి, ఈ పెన్నీ స్టాక్స్ అవాయిడ్ చేయమని చెబుతారు జనరల్గా. ఈ పెన్నీ స్టాక్స్ అంటేనంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వందల స్టాక్స్ రికమెండ్ చేస్తుంటారు పెన్నీ స్టాక్స్లో. కొన్ని స్టాక్స్ సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి, 98% ఫెయిల్ అవుతాయి, ఒక 2% ఫెయిల్ అవుతాయి పెన్నీ స్టాక్స్లో, ఒక 2-3% సూపర్ డూపర్ సక్సెస్ అవుతాయి. ఇది ఎప్పుడు కూడా ఒక పెన్నీ స్టాక్ రికమెండ్ చేశాడు అంటే రిలయబిలిటీ ఆఫ్ ది అడ్వైజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెప్తాను, నేను 2002లో మోల్టెక్ ప్లాస్టిక్ అనే కంపెనీ మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు నాకు, 7.5 రూపాయల మీద, 3 సంవత్సరాలు 450కి వెళ్ళింది. అది రిలయబుల్ సోర్స్, చాలా రిలయబుల్ సోర్స్. ఆ కంపెనీతో అతనికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఆ కంపెనీలో వస్తున్నటువంటి మార్పులు చేర్పులు అతనికి ఒక మంచి అవగాహన ఉంది. అలా ఒక రిలయబుల్ సోర్సెస్ ద్వారా తెలిసినప్పుడు ఓకే మీరు కొనవచ్చు ఆ పెన్నీ స్టాక్ అయినా, ట్రై టు అండర్స్టాండ్. అదేవిధంగా ఇప్పుడు సుజలాన్ ఎనర్జీ ఉంది, నేను రికమెండ్ చేయటం అని కాదు, సజెస్ట్ చేశాను చాలామందికి, మీరు ఒకసారి పరిశీలించుకోండి అని. 4 రూపాయలు 5 రూపాయల మీద ఉన్నప్పుడు సుజలాన్ షేర్ని పెన్నీ స్టాక్ అప్పుడు అది ఐ సజెస్టెడ్. మీరు కొనమని నేను చెప్పలేదు, మీరు ఎప్పుడైనా సరే ఆ స్టాక్ నాకెందుకో చాలా భవిష్యత్తు బాగుంటుంది అనిపిస్తోంది, ఇప్పుడు 4-5 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది, మీరు చాలా డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి కంపెనీలో, ఒకప్పుడు గొప్ప కంపెనీయే తర్వాత దెబ్బతింది, మళ్ళీ ఆపర్చునిటీస్ బాగా ఇదవుతున్నాయి అంటే నేను ఆ కంపెనీ గురించి బాగా రీసెర్చ్ చేశాను కాబట్టి జస్ట్ ఐ సజెస్టెడ్, నాట్ రికమెండెడ్ టు బై ఇట్. మీరు మళ్ళా నా ఇన్ఫర్మేషన్ కాకుండా మీరు కూడా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఆ స్టాక్ కొనండి. టెక్నికల్ ఫండమెంటల్గా ఇంకా మీకు ఇంకా వీలైతే మీ రిలయబుల్ సోర్సెస్లో కూడా మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని సుజలాన్ కొనండి అని చెప్పాను. అది 80 రూపాయలు టచ్ చేసింది, 4-5 రూపాయలు మీరు రికమెండ్ చేస్తే. అంటే రిలయబుల్ సోర్సెస్ ద్వారా వచ్చినటువంటి పెన్నీ స్టాక్స్ ఉంటాయి. అంటే అందుకని నేను చెప్పేది ఎప్పుడంటే ప్రతి వాడు ఏది పడితే అది రికమెండ్ చేయడంలోనే వెంటనే వెళ్ళిపోయి కొనేయకూడదు. ట్రై టు అండర్స్టాండ్. అంటే ఆ స్టాకు గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఉన్న వ్యక్తులు ఉంటారు, కంపెనీతో అసోసియేట్ అయ్యి కంపెనీ వాళ్ళు రిలయబుల్ సోర్సెస్
మనకు సర్కిల్లో తెలిసిన వాళ్ళు చెప్తే అప్పుడు నమ్మి కొనవచ్చు. ఓకే. ట్రై టు అండర్స్టాండ్. అట్లా కొనాలి, అంతేగాని ఎలా పడితే అలా కొనకూడదు. అదొక మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మేడం గారు, హై డెప్ట్ కంపెనీస్ అసలు కొనకూడదు అండ్ హై ఈక్విటీ. ఎందుకని? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐడియా. నేను ఐడియా ఎప్పుడైతే టెక్నికల్గా 103 రూపాయలు కట్ చేసిందో ఆ షేరు, 103 రూపాయలు టెక్నికల్గా అది బ్రేక్ డౌన్ కొట్టిన రోజున ఇంకా ఆ షేర్ని వదిలేసేయమని చెప్పారు సార్. యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్గా నేను సజెస్ట్ చేసింది ఏంటంటే, మై పర్సనల్ ఫీలింగ్, ఐడియా ఈజ్ గోయింగ్ టు కొలాప్స్. అసలు ఆ కంపెనీ చెత్త కంపెనీలో ఒక చెత్త కంపెనీ, నా దృష్టిలో పెద్ద చెత్త కంపెనీ. ఓకే. ఎందుకంటే ఎంత ఈక్విటీ, ఎంత డెప్స్. ఇప్పటికీ ఐడియాని కొనమని, అస్సలు ఐడియా అనేటువంటిది ఏదో 4 రూపాయలకి 5 రూపాయలకి వస్తే కొనుక్కోవటం, 10 రూపాయలకి వస్తే అమ్ముకోవటం, ఇట్లా ఏదో చేసుకోవాల్సిందే. కానీ ఐడియా గురించి గొప్ప, అంటే భవిష్యత్తులో అది గొప్ప కంపెనీగా కన్వర్ట్ అవుతుంది, అస్సలు అలాంటి ఆలోచనలే నాలో. ఎందుకంటే ఎంత ఈక్విటీ అసలు, ఎన్ని డెప్స్ ఉన్నాయి, ఈ డెప్స్ అని మళ్ళీ ఈక్విటీ కన్వర్ట్ అవుతే ఎంత లాభాలు వస్తాయి, ఎంత ఈపీఎస్ వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఎక్కువ అంటే అతి పెద్ద ఈక్విటీ ఉన్న కంపెనీలు, ఓవర్ డెప్స్ ఉన్న కంపెనీలు, ఇంట్రెస్ట్ బడ్జెట్స్ ఉన్నవి, ఇలాంటి కంపెనీలు జనరల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇంకోటండి మేడం గారు, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక స్టాక్ ఎప్పుడైనా సరే టెక్నాలజీస్లో ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ అంటాం. ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ అంటే ఇలా 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 ఒక లైన్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా స్టాక్స్ కొనవద్దు. ఎందుకంటే ఆ ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ అది 1 year ఉండదు, 2 years ఉండదు, 3 years ఉండదు. అవాయిడ్ లైక్ ద స్టాక్స్. ఎందుకంటే మీరు అలాంటి స్టాక్స్ కొనాలనుకోండి, అది మీ డెడ్ అయిపోయినట్టే, మీ క్యాపిటల్ మొత్తం డెడ్ అయిపోయినట్టే. ఓకే. డెడ్ అయిపోయింది, అది పెరగదు. అది ఏదో జస్ట్ ఒక నార్మల్గా ఏదో పెట్టుకొని ఆ ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ అంటే లైన్ అలా వెళ్తూ ఉంటుంది. అలాంటి స్టాక్స్ ఖచ్చితంగా అవాయిడ్ అని చెప్తాను. తర్వాత ఎరాటిక్ క్వాలిటీ కంపెనీస్ అంటే ప్రిడిక్టబుల్ నాట్ పాసిబుల్. కొన్ని కంపెనీలు ఉంటాయండి, హెవీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అసలు ఎందుకు పడుతుందో స్టీప్గా టక్టక్గా పడుతుంటుంది, టక్టక్గా పెరుగుతుంటుంది. ఎరాటిక్ అంటే మనం గెస్ చేయలేము, అన్ప్రిడిక్టబుల్ గెస్సింగ్ అంటే మూమెంట్ అనేటువంటిది గెస్ చేయడానికి అసలు టెక్నికల్స్ ఫాలో అవి. అలాంటి స్టాక్స్ కూడా మీరు అవాయిడ్ చేయండి. ఏదేమైనా నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా పెన్నీ స్టాక్స్ అయినా కానీ, లో లిక్విడిటీ ఉన్న స్టాక్స్, తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి అనుకూలంగా లేని స్టాక్స్, ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ ఉన్న స్టాక్స్, ఎరాటిక్ క్వాలిటీ ఉన్న స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ మీరు ఎప్పుడు కూడా కొనద్దు. ఎందుకంటే ఇలాంటి స్టాక్స్ ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్, మీకు గొప్ప ఆపర్చునిటీస్, ఇప్పుడు మీ దగ్గర 1 లక్ష రూపాయలు ఉన్నాయి, ఓ మంచి సెక్టార్ సెలెక్ట్ చేసుకొని ఓ మంచి కంపెనీలో పెట్టుకున్నారు అనుకోండి, మీ యొక్క డబ్బుకి ఒక విలువ పెరుగుతుంది. అలా కాకుండా ఆ 1 లక్ష రూపాయలు తీసుకెళ్ళి ఓ చెత్త కంపెనీలో పెట్టారనుకోండి, ఆ లక్షలోనే ఉండొచ్చు. ఫ్లాట్ లైన్ ఫార్మేషన్ కంపెనీలో పెరగదు, తగ్గదు, కనీసం ఇంట్రెస్ట్లు 10 పైసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంకోటి ఏంటి, అసలు కొలాప్స్ కూడా అయిపోవచ్చు, ఆ కంపెనీ తెరమరుగు కూడా అయిపోవచ్చు. అందులో ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఏం చెప్తానంటే, మేడం గారు, ఝాన్సీ మేడం గారు, ఎప్పుడు కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఉండాలి, టెక్నికల్గా ఫండమెంటల్గా అనలైజ్ చేసుకుంటూ చాలా కరెక్ట్ ఐడియాలజీతోటే ఎంటర్ అని చెప్తాను. తర్వాత ఇంకోటి, ఈ మధ్యకాలంలో డీమేజర్ స్టాక్స్ కొంచెం ఆలోచించుకోవాలండి. డీమేజర్ స్టాక్స్ అంటే ఒక కంపెనీ ఉంటుంది, ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉందనుకోండి, అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిలయన్స్ కంపెనీలో చాలా కంపెనీలు ఉన్నాయిగా. రిలయన్స్ పెట్రోకెమికల్ ఉంది, రిలయన్స్ రిఫైనరీ ఉంది, రిలయన్స్ జియో ఉంది, రిలయన్స్ టెక్స్టైల్ ఉంది, రిలయన్స్ జ్యువెలరీ ఉంది, రిలయన్స్ రిటైల్ ఉంది. ఇట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భవిష్యత్తులో రిలయన్స్ కంపెనీని ఓ 10 కంపెనీలుగా డివైడ్ చేశాడు అనుకోండి, 10 కంపెనీలు షేర్లు వస్తాయిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేదాంతం ఉంది, వేదాంత 5 కంపెనీలుగా డీమేజర్ అవుతుంది. ఈ వేదాంత అనే కంపెనీ 160 రూపాయల నుంచి 400 రూపాయల చిల్లరకు వచ్చింది. ఇప్పుడు డీమేజర్ అయ్యి 5 ముక్కలుగా అయిపోతుంది, 5 షేర్లుగా డివైడ్ అవుతుంది. అర్థమైందా? అంటే 5 కంపెనీలుగా డివైడ్ అయిపోతుంది వేదాంత అనేది. అలాంటి కంపెనీలు అంటే వేదాంతాన్ని కొనొద్దని కాదు చెప్తుంది. మీరు కొనటానికి ముందు ఎంతో ఎనాలిసిస్ చేస్తే కానీ అలాంటి డీమేజర్ కంపెనీలు కొనొద్దు. ఎందుకు చెప్తున్నానంటే, నా స్పినిమీలో ఉండేది, నా స్పినిమీలో ఒక షేర్ కొంటే నాహర్ ఎక్స్పోర్ట్ కంపెనీ వస్తుంది అని చెప్పి డీమేజర్కి వచ్చాడు, గొల్లైపోయిన వాళ్ళు ఉన్నారు. సింటెక్స్ ఉంది, సింటెక్స్ షేర్ ఒకటి కొంటే సింటెక్స్ టెక్నాలజీ షేర్ ఇంకో షేర్ వస్తుందని చెప్పి డీమేజర్కి వచ్చింది.
అసలు సింటెక్స్ అయితే మరీ దారుణం. సింటెక్స్ అయితే 80 రూపాయల చిల్లరలో సింటెక్స్ 2 షేర్లు కొంటే అంటే 160 రూపాయలు పెట్టుబడి పెడితే టీమేజర్ అయిపోయిన తర్వాత దాని విలువ ఎంత అయింది తెలుసా? 2 రూపాయలు అయిపోయింది. అయ్యో 164 రూపాయల పెట్టుబడి 2 రూపాయలు అయిపోయింది. అందులో డీమేజర్ కంపెనీలు అనేటువంటివి ఇదొక ముసుగేసుకొని వస్తుంటాయి. మార్కెట్ బాగా మంచి బుల్ ఫేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే మా కంపెనీ 4 ముక్కలు చేస్తున్నాం, 2 ముక్కలు చేస్తున్నాం. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా ఆదిత్య బిర్లా గ్రూప్ సంబంధించినటువంటి బిర్లా రిటైల్ అండ్ ఫ్యాషన్ ఉంది, 300 రూపాయల చిల్లర డీలిస్ట్ అయిన తర్వాత 89 రూపాయలకు వచ్చింది స్ట్రైట్ అవే. ఇరుక్కున్న పరిస్థితి ఏంటి? ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీరు ఎప్పుడు కూడా డీమేజర్ రంగంలోనే ఒక షేర్ కొంటే ఇంకొక 4 కంపెనీలో షేర్లు వస్తున్నాయంట, లేదు 1:1 ఇంకో కంపెనీలో కూడా షేర్లు ఇస్తున్నారంట. ఇవన్నీ నేనేది అంటే కొన్ని సక్సెస్ అవుతాయి, సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే షేర్లు కూడా ఉంటాయి డీమేజర్లో. నేను అన్నీ ఫెయిల్ అవుతాయని చెప్పట్లే, సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే షేర్లు కూడా ఉన్నాయి డీమేజర్లో. నేనేం చెప్తున్నానంటే డీమేజర్ రంగంలోనే వెంటనే మీరు గుడ్డిగా వెళ్ళి ఆ షేరు ఒకటి కొంటే ఆ కంపెనీ ఇంకో కంపెనీగా డివైడ్ అవుతుంది, 2 కంపెనీలుగా. ఈ కంపెనీలో షేరే కాదు ఇంకో కంపెనీలో కూడా షేర్ ఇస్తున్నారని బ్లైండ్గా కొనొద్దు. అసలు ఈ కంపెనీ పనితీరు ఏంటి, ఆ కంపెనీని ఎందుకు డివైడ్ చేస్తున్నాడు, అక్కడ వచ్చే ఆస్తులు ఏంది, ఇక్కడ వచ్చే ఆస్తులు ఏంది, ఆ వ్యాపారం ఏంది, ఈ వ్యాపారం ఏంది, ఆ బిజినెస్ కున్న స్కోప్ ఏంది, ఈ బిజినెస్ కున్న స్కోప్ ఏంది, ఆ సెక్టార్ గ్రోత్ రేట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ సెక్టార్ గ్రోత్ రేట్స్ ఎలా అవబోతున్నాయి, అసలు డీమేజర్ ఎందుకు చేస్తున్నాడు, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాడు, చాలా విషయాల మీద అవగాహనతో మాత్రమే వెళ్ళమని చెప్తున్నాను. అంతేగాని ఎలా పడితే అలా డీమేజర్ అవుతుంది అనగానే వెంటనే వెళ్ళి కొనుక్కుంటే గొల్లైపోతారు. ముందే చెప్తున్నాను. అంటే ఇదన్నీ ఎందుకు చెప్తాను అంటే ఇప్పుడు డీమేజర్లో కొన్న వాళ్ళు బాగుపడలేదా? బాగుపడ్డ కంపెనీలు కూడా ఉన్నాయి, షేర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అందువల్ల మీరు ఎప్పుడు కూడా మై స్ట్రాంగ్ సజెషన్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆలోచన విధానంతో అంటే కొన్ని స్టాక్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్ ఇప్పుడు అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి. స్మాల్ క్యాప్లో కానీ మిడ్ క్యాప్లో కానీ ఇప్పుడు నేను చెప్పిన అంటే టెక్నికల్గా చూస్తూ ఫండమెంటల్ చూస్తూ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ రిలయబుల్ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ ఆ కంపెనీ గురించి రీసెర్చ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీలో ఉందో లేదో చూసుకుంటూ ప్రాపర్ లిక్విడిటీ ఉందో లేదో చూసుకుంటూ ఇన్ని విషయాలు పరిగణలో తీసుకుంటూ మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్లో ఒక స్టాక్ కొనండి. ఎందుకంటే డబ్బు పెట్టిన తర్వాత గోడగొట్టిన సున్నం లాంటిది. చెత్త స్టాక్స్ కొన్నారనుకోండి, గోడగొట్టిన సున్నం తర్వాత పీక్కుంటే ఏం లేదు, డబ్బు చెత్త స్టాక్స్ ఇరుక్కుంటే గోడగొట్టిన సున్నం డబ్బులు అయిపోతాయి. అందువల్ల నా స్ట్రాంగ్ సజెషన్ మటుకు ఎప్పుడైనా ఎవరు ఏది చెప్పినా మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకోండి. మీరు దాని గురించి రిలయబుల్ సోర్సెస్లో ఎంక్వైరీ చేసుకొని మీ నాలెడ్జ్ తోటి ప్రాపర్గా దాన్ని కొనండి. అంతేగాని బ్లైండ్గా మటుకు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. నిజంగా చక్రవర్తి గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో చెప్తూ ఉంటారు కానీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అని చెప్పి చాలా తక్కువ మంది చెప్తుంటారు. యాజ్ అ టెక్నికల్ అనాలిస్ట్గా కూడా చాలా మంచి అనాలిసిస్ అయితే ఇచ్చారు. అండ్ మీ త్రూ కూడా ఇంకొంచెం వాళ్ళని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం గారు.